శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 20 ఏప్రిల్ 2025 నుండి 26 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి కలయికలో జరిగినటువంటి రాహు, శుక్రుడు, బుధుడు మరియు అదేవిధంగా రవి యొక్క స్థితిలో కొద్దిగా స్థానచలనం జరిగింది. అది గత వారంలో వివరించడం జరిగింది. రవి యొక్క స్థితి వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. మేష సంక్రమణం అనేది మే 13వ తారీఖున జరిగింది. ఏప్రిల్ 13వ తారీఖున జరిగింది. మరియు అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహ సంచారం వచ్చేటప్పటికి వృషభంలో కొనసాగుతున్నది. కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. మరియు అదేవిధంగా నీచత్వం పొందినటువంటి కుజుడు ఈ యొక్క నెల మొత్తం కూడా తన యొక్క స్థితి కర్కాటకంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది అనేది వివరిస్తాను. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించాలనుకుంటారు. మానసిక చింత నుంచి బయటికి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు ఆరంభిస్తారు. ఎక్సర్సైజెస్లోనూ మరియు అదేవిధంగా వ్యాయామాల్లోనూ చేయాలనుకుంటారు ప్రతినిత్యం. మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగా మూలికా వైద్యం వైపు, ఆయుర్వేదం వైపు మనసు ఎక్కువగా లాగుతూ ఉంటుంది. ఈ చిట్కా వైద్యాల వైపు కొన్ని ఆచరణలోకి పెట్టాలనుకుంటారు. ఆరోగ్యపరంగా కొన్ని సూత్రాలు పాటించాలి అని చెప్పి వాటి గురించి ఎక్కువగా తెలుసుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు అనేవి ఆరంభిస్తూ ఉంటారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా స్థితి బాగానే ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా ఖర్చు, అనుకోని కష్టాలు, అనుకోని సమస్యలు కొన్ని చుట్టుముట్టడానికి ఆవశ్యకంగా గోచరిస్తూ ఉన్నది. ఎందుకంటే అర్ధాష్టమ శని రాహు భాత్ శని భాత్ అంటారు. అంటే రాహు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో శని కూడా అటువంటి ఫలితాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. అర్ధాష్టమ శని స్థితిలో ఉన్నటువంటి రాహువు యొక్క మరియు అదేవిధంగా శని యొక్క స్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. రాశిలో ఉండేటువంటి వారు నడిపేటువంటి వాహనాల్లో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని ప్రయాణించాలి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ, గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో, ఉన్నటువంటి గృహానికి సంబంధితమైనటువంటి పత్రాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మార్పు చేర్పులు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది ముందుగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించాలని చెప్పి అనుకుంటారు. మరియు అదేవిధంగా కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లోనూ, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. ఆరోగ్యపరంగా ఎలాగైతే మనం ఉంటున్నామో అదేవిధంగా ఇక కోర్టు వ్యవహారాల్లోనూ అనవసరమైనటువంటి తగాదాగల్లోకి లాగేటువంటి వారు 100 మంది ఉన్నా సరే కోపాన్ని కొన్ని జాగ్రత్తగా పరిశీలించుకొని ఎవరి మీద ఏ విధంగా మాట్లాడాలి ఆ విధంగానే మాట్లాడాలి అని చెప్పి అనుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలకి జోలికి వెళ్ళకూడదు అనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. వారితో కొన్ని విషయాలు సమయానుకూలంగా ముందుకు జరుపుకోవాలనుకుంటారో ఆ విషయాలు ముందుకు తీసుకువెళ్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా మార్పు చేర్పులు చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి సూచనగా చెప్పడం జరుగుతున్నది. నూతన వ్యాపార ప్రయత్నాల్లోనూ అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ముఖ్యంగా ఇక స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు ఉన్నటువంటి గ్రహస్థితి అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వారాంతాల్లో కుటుంబంతో గడపడానికి చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలపడే విధంగా ఉంది. కుటుంబంతో గడపగలుగుతారు. కుటుంబంతో గడిపితేనే ప్రశాంతత అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పి భావిస్తారు. అనవసరమైనటువంటి విషయాలకి దూరంగా జరగాలనుకుంటారు. ఎవరో ఏదో ఫోన్ చేసేసి మీకు అది వస్తుంది ఇది వస్తుంది చెప్పేటువంటి వారు, మానసికంగా బాధ పెట్టేటువంటి వారు వారితో ఫోనే మాట్లాడకుండా ఉంటేనే మంచిదని చెప్పి అనుకుంటారు. ఈ మారుతున్నటువంటి కలియుగంలో మారుతున్నటువంటి స్వభావాలు రీత్యా మనిషి తన యొక్క ఏవైతే మూలాంకాలు ఏవైతే ఉన్నాయో, అంటే సత్యం ధర్మం ఏవైతే ఉన్నాయో
వాటిని ఎప్పుడో విడనాడాడు అని చెప్పేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలనుకుంటారు. అనవసరమైనటువంటి వాదోపవాదాలకి దూరంగా ఉండాలనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. విద్యార్థులు గురువు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. గురుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారు దత్తాత్రేయ స్వామిని మీద దక్షిణామూర్తి స్వామిని పూజించాలి. వాటితో పాటు కుజగ్రహ మంత్ర జపాన్ని చేసుకోండి. కోర్టు వ్యవహారాల్లో ఉండేటువంటి వారు కుజుడి యొక్క స్థితిని సానుకూలంగా లేదు కాబట్టి ఆ యొక్క పరిహారం చేసుకోండి. మరియు హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. శనికి వెంకటేశ్వర స్వామిని పూజించండి. అర్ధాష్టమ శని ప్రభావరీత్యా దుర్గాదేవిని పూజించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి.